ఎందుకు కారణం ఏమంటారు అంటే అధికారం రాకముందు అన్ని అంశాల మీద ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు పార్టీ అధికారంలో లేని పార్టీలు అందరూ మాట్లాడతారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడరు? అన్ని వర్గాల ఓటర్లను ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు ఈ వర్గాలకు ఉంటే ఆ వర్గాలను కూడా వ్యతిరేకిస్తారు. ఆ వర్గాలను వ్యతిరేకిస్తే మేము గెలవలేమని భయంతో, పదవులే ముఖ్యమైన ఆలోచనతోని, సొంత శక్తిని పెంచుకోలేక ఇతరుల శక్తి మీద ఆధారపడి ఆ పదవులు వస్తున్నాయి కాబట్టి ఒకవేళ వాళ్ళని విమర్శిస్తే రేపటి రోజున మాకున్న పదవులు పోతాయి, సుఖం పోతుంది అనే ఆలోచనతోనే వాళ్ళు ఈ వర్గాల గురించి బహిరంగంగా మాట్లాడతారు. ఇంటర్నల్గా మాట్లాడతారు. మళ్ళీ ఇంటర్నల్గా నువ్వు మళ్ళీ వెళ్ళి కలువు, అవు నిజంగానే మన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, పార్టీలో కూడా మన వర్గాలకు లెక్క లేదు, పార్టీలో కూడా మన వర్గం ఫోన్ చేస్తే దానికి విలువ లేదని ఇంటర్నల్గా మాట్లాడతారు. కానీ బహిరంగంగా మాత్రం మళ్ళీ ఆ వర్గాల నాయకత్వం చాలా బాగుంది అని మాట్లాడతారు. బీఎస్పీ బహుజనులకి, ఎస్సీ ఎస్టీలకి మాత్రమే పరిమితమైన పార్టీ అలా మిగతా అన్ని వర్గాల్లో కూడా మార్పుని, సామాజిక పరివర్తనని తీసుకురాగలిగే శక్తి ఉందంటారు తెలంగాణలో? ఎందుకు లేదండి. ఇప్పుడు నేమంటున్నా, ఎప్పుడు కూడా నేను ఒక విషయం చెప్తున్నా మీకు. బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఈ దేశంలో ఎస్సీలు ఒకరే బాగుపడరా? ఎస్టీలకు ఓటు హక్కు ఎవరు ఇచ్చారు? ఎస్టీలకు రిజర్వేషన్ ఎవరు ఇచ్చారు? బీసీలకు లోకల్ బాడీ రిజర్వేషన్ ఎవరు పోరాటం వల్ల వచ్చింది? బీసీలకు రిజర్వేషన్ గాంధీ పోరాటం వల్ల వచ్చిందా, అంబేద్కర్ పోరాటం వల్ల వచ్చిందా? చెప్పండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 340 ఆర్టికల్ తీసుకొచ్చి పెట్టించిండు. లోకల్ బాడీలో ఇవాళ బీసీలు లక్షల మంది లీడర్లు అవుతారంటే ఎవరు పుణ్యానా? నువ్వు పార్టీ పరంగా టికెట్ ఇవ్వచ్చు, కానీ నిలబడి నువ్వు పొడి చేసి అర్హత ఎవరు ఇచ్చారు? బాబాసాహెబ్ అంబేద్కర్ కదా. మరి ఎందుకు లేదు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఉత్తరప్రదేశ్లో రాజ్యం కూడా వచ్చింది కదా క్లియర్గా. మనము ఇతర వర్గాల వరకు మనం ఎందుకు అంటే, ఒక వర్గము బాగా బలంగా మారగలిగితే ఇతర వర్గాలు కూడా దాని చుట్టూ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వర్గం బలపడాలి.